అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రాజమండ్రిలో మా రీల్ స్టార్ భరత్ ఉన్నాడు కదండి. రీల్స్ ఈ మధ్య ఈయన రీల్స్ చేయక బోర్ కూడా వస్తుంది మా అందరికీ. రీల్ స్టార్ భరత్ మార్గాని భరత్ గారి ప్రచార రథం తగలబడింది. నైట్ మీద ఎవడో పెట్రోల్ వేసి తగలెట్టాడు. చూసేవాళ్ళు అందరూ ఏమనుకుంటామండి మనం, భరత్ గారి వాహనం తగలబడిందంటే ఆ భరత్ గారికి ఎవరు ఎగెనిస్ట్ పోటీ చేశారు? వాసు గారు చేశారు, ఆదిరెడ్డి వాసు గారు. అయితే వాసు గారు తగలెట్టేసి ఉంటారు, వాళ్ళ మనుషులే తగలెట్టేసి ఉంటారు. లేకపోతే ఆయన కారు ఎలా తగలబడుతుంది ఊరికే అనుకుంటాం కదా. పైగా ఇప్పుడు భరత్ గారు ఓడిపోయారు కాబట్టి, అక్కడ టీడీపీ గెలిచింది కాబట్టి టీడీపీ వాళ్ళు దాడులు చేసేస్తున్నారు అనే ప్రజలందరూ భావించే పరిస్థితి. వాస్తవానికి ఏం తెలిసిందంటే అండి, ఇక్కడ అయితే సైంటిస్ట్ కూడా ఉన్నాడండి బాబు, మెచ్చుకోలేని. ఆ కారుని తగలబెట్టింది ఎవరైతే భరత్ గారు తండ్రి గారు ఉన్నారో కదండి, వాళ్ళ స్నేహితుడు అనుచరుడట. ఆ తగలబెట్టడం కూడా ఎంత గొప్పగా తగలబెట్టాడు ఏంటంటాడు, మందేసారట శుభ్రంగానే. మందేసేసి రాత్రి 9-10 గంటల దాకా అందరూ వెళ్ళిపోతుంటారు కదా, ఎవరికాళ్ళే ఈడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ వీటితో పాటు ఒక పెట్రోల్ ప్యాకెట్ తెచ్చుకున్నాడట. పెట్రోల్ కవర్ తెచ్చుకుని ఆ ప్రచార రథం మీద టైర్ మీద పెట్టాడట. పెట్రోల్ కవర్ టైర్ మీద పెట్టి, ఇప్పుడు మన జెట్ కాయిల్ ఉంటుంది కదండి, అంతకుముందు ఉండేది ఏది దోమల చక్రం అంటాం. దోమల చక్రం ఒకసారి అంటిస్తే తొందరగా ఆరదది, మొత్తం గాలిదాకా. దోమల చక్రం అంటించి అది ఆ పెట్రోల్ కవర్ మీద పెట్టాడట. పెడితే అది ఏం చేస్తుంది, అలా కాలుతా వస్తుంది కదా. ఆ కాలుతా వచ్చి కరెక్ట్గా పెట్రోల్ దగ్గరికి వచ్చేటప్పుడు అప్పుడు అంటుకుంటుంది. ఈలో వీడు ఇంటికి పోయి హ్యాపీగా తడుకుడు వేసుకుని పడుకుంటాడు. వీడిక్కడ ఈ ప్రయోగం చేసి ఈ ప్రయోగాన్ని ప్రాసెస్లో పెట్టి ఆడు వెళ్ళి ఇంటి దగ్గర పడుకున్నాడు. ఈ ప్రయోగం సక్సెస్. పొద్దులేదు అప్పుడు చూస్తే ఏముంటుందండి, ఆ టైంకి ఎవడో ఉండడు అక్కడ. ఎవడో ఎలా పెట్టాడరా, ఎవడు తగలబెట్టాడరా అంటే సీసీ కెమెరాలు అని చూస్తే ఎవడో లేడు అక్కడ. ఇది దెయ్యంగానే వచ్చి తగలబెట్టిందా, అలా ఏడ్రా కదా, ఇంతకుముందు ఎవరున్నారు ఇక్కడ అని పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తారు కదా. చేస్తే అప్పుడు ఆ సైంటిస్ట్ బయటపడ్డాడు. ఎవడు తగలెట్టాడు, వైసీపీ కూడా తగలెట్టుకున్నాడు. ఏమండి ఇలాంటి ఘనకార్యాలు చేస్తారని వీళ్ళు. సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడే ప్రచార రథాన్ని తగలబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు వైసీపీ కార్యకర్త శివాజీని అరెస్టు చేశారు రాజమండ్రి ఈస్ట్ జోన్ పోలీసులు. గత 28న విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్స్ కార్యాలయంలో ప్రచార రథాన్ని అదే గ్రామానికి చెందిన శివాజీ తగలబెట్టాడు. భారత్ ఓడిపోవడంతో ప్రజల్లో సానుభూతితో పాటు టీడీపీకి చెడ్డ పేరు రావాలన్న లక్ష్యంతోనే ప్రచార రథాన్ని తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు. భారత్ ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రాజమండ్రి ఈస్ట్ జోన్ పోలీసులు. అది కథ, మనోడు ఒప్పేసుకున్నాడట. అవునండి నేనండి సైంటిస్ట్ని, ఎలా చేశానండి, మన ప్లానింగ్ ఎలా ఉంది మరి అని అడిగాడట.